జగన్మోహన్ రెడ్డిని బెంతాహాయ్ అని చెప్పి కొత్త పేరుతో పిలుస్తున్నాడు నారా లోకేష్. జనాలు తంతాహాయ్ నిన్ను అంటున్నా బట్ రాంబాబు, మరి దానికి ఏం చెబుతారు? ఏముండ్రా తంతాహాయ్, ఒళ్ళు బలిసి మా మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఏ తీసుకోండి, గుంటూరు నుంచి గన్న తీసుకోండి అంటే మిమ్మల్ని అంటారా? ఒళ్ళు బలిసి రాష్ట్రానికి రాజధాని అమరావతి అని చెప్పిన తర్వాత, రాష్ట్రంలో ఇంత డెవలప్మెంట్ జరుగుతున్న తర్వాత, ఇన్ని కంపెనీలు వస్తున్న తర్వాత, రోడ్లు కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు కానీ, ఉద్యోగస్తులకి జీతాలు కానీ, ఇప్పుడు కొత్తగా కూడా 15 లక్షల పెన్షన్లు ఇస్తున్నారు, రెడీ అవుతున్నాయి. మళ్ళీ జులైలో స్కూల్కి వెళ్ళటానికి రెడీగా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులకు డబ్బులు ఇచ్చే విధంగా కూడా కూటమి అయితే రెడీగా ఉంది అని చెప్పి చెప్పగలను. ఎవరిని అంతా హైరా? ఎవర్రా బెంగళూరు వెళ్తుంది? ఎవర్రా తాడేపల్లి ఒక రోజు ఉంటుంది? ఎవర్రా రీసెంట్గా నేను హైదరాబాద్ వెళ్తాను అన్నది? ఉన్న కేసులకి ఏ రోజు లోపలికి వెళ్తాడో తెలియదు. చేసిన పాపాలు ఏంద్రా? అన్నా బాబాయిని చంపింది ఎవరు? కోడికత్తి డ్రామా ఆడింది ఎవరు? గులకరాయి డ్రామా ఆడింది ఎవరు? రాష్ట్రాన్ని నాశనం చేసింది ఎవరు? ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వకుండా ఉద్యోగస్తుల్ని ఇబ్బంది పెట్టింది ఎవరు? అరే తల్లిని చెల్లిని ఇంట్లో నుంచి బయట గంటేసి తల్లి మీద కేసేసింది ఎవర్రా? ఆఖరికి చెల్లి కట్టుకునే చీరల గురించి కూడా మీ పార్టీకి చెందిన వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే చేత కాకుండా మాట్లాడలేని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారా మీరు? బెంతాహే అంటే తప్పే ఉందంట. మరి మావిగన అంటే మా గాళ్ళ కింద నుంచి అరికాల దగ్గర నుంచి కాలుతున్నాయి మావిగన అంటే. మరి ఒళ్ళు బలిసి మీరు అధికారంలో ఉన్నప్పుడు కర్నూలు, వైజాగ్, అమరావతి అని చెప్పారు. మరి ఇప్పుడేంద్రా ఇటు మాట్లాడుతున్నారు? అరే మిమ్మల్ని నమ్మి ఎవడైనా కనీసం సెంటు భూమి ఇస్తాడా? ఒక గుంట భూమి ఇస్తాడా మీకు? ఎవడు చెప్పారా? పోలవరం గట్టం చేత కాకుండా సాంబార్ పెట్టిద్దా, మసాలా చేసిద్దా, ఇంకేమి చేయదా? నువ్వు మాట్లాడే మాటలేంది, గోరంట్ల మాధవ్ గారు మాట్లాడే మాటలేంది? మీరు చేసిన వాడు విజయసాయి రెడ్డి గారు ఆ శాంతితో పిల్లని కూడా కన్నాడు గారా. రీసెంట్గా ఇంకోడు ఉన్నాడు దువ్వాడ, తమిళనాడులో విజయగాడు ఎట్లానో, త్రిష ఎట్లానో, ఆంధ్రప్రదేశ్లో మేత్రం అట్టా అన్నాడు. ఏంద్రా మీ పార్టీలో ఒకడు ఎట్లా తయారైతే ఏం చెప్పాలి ఇంకా? సరే, ముద్దపై నారా లోకేష్ అంటున్నా అంబటి రాంబాబు, మరి ఏమంటారు ఈ మాటకు? మరి ఏం లేదండి, రాష్ట్రంలో చూస్తున్న డెవలప్మెంట్ మొత్తం చూసి వాళ్ళకి మైండ్ దొబ్బి మాట్లాడుతున్న మాటలు ఇవి. రాష్ట్రంలో ఇటువంటి డెవలప్మెంట్ జరుగుతుందో తెలిసి కూడా వాళ్ళకి ఈసారి ఆ 11 సీట్లు కూడా రావని తెలుసు. మంచోడు అని చెప్పి సినిమా టైటిల్ ఏమో మంచోడు, ఆ సినిమా చూస్తేనేమో లోపల వాళ్ళు చేసిన పాపాలు, దరిద్రాలు మొత్తం కూడా వస్తాయి. మొత్తం పార్థసారథి రెడ్డి గారు వివరంగా మాకు సినిమా చూపించారు. సినిమా చూపిస్తామా మీకు? సినిమా పోలీసులు చూపిస్తాలేరా రాజశేఖర రెడ్డిని? అరే మీరు చేసిన పాపాలు అన్నీ అయినారా? ఈవీఎంలు బాలగొట్టం, మీరు చేసిన అరాచకాలు ఏందిరా? రాజారెడ్డి కానీ, రాజశేఖర్ రెడ్డి కానీ, వివేకానంద రెడ్డి కానీ మొక్కలయ్యారు. ఆవుని బాంబులు పెట్టి చంపుతారా? పశువుల్ని ఇల్లు బాంబులు పెట్టి మొత్తం ఎంతమందిని చంపారా మీరు? పైగా మేము ఊరుకుంటామారా? పరిటాల రవి గారిని చంపితే, కోడేల గారిని చంపితే, డాక్టర్ సుధాకర్ గారిని మాస్క్ అడిగిన పాపానికి ఒరే మీరు చేసింది అన్నీ విన్నారా? మేమెట్ట వదిలిపెడతానరా? నేను ఎట్ట వదిలిపెడతా చెప్పు? ఇవన్నీ కాదు, తెలుగు సరిగ్గా నేర్చుకోలేదు, నా ఒళ్ళు తగ్గింది కానీ నాలుక మందం తగ్గలేదు నారా లోకేష్కే అంటున్నాడు కదా. మరి అదే అంబటి రాంబాబు తెలుగు రాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఆ పార్టీలో ఉంటే జగన్మోహన్ రెడ్డిని ఎట్లా అంట? తెలుగు మాట్లాడటం రాంది, ప్రెస్ మీట్లో పేపర్ పెట్టి చదివేది జగన్మోహన్ రెడ్డి కానీ లోకేష్ కాదే. లోకేష్ గారు బ్రహ్మాండంగా తెలుగు మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ మాట్లాడతారు. రాష్ట్రంలో డెవలప్మెంట్ జరుగుతున్నాయి, కంపెనీలు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి. గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి కూడా రీసెంట్గా 596 మార్కులు వచ్చినాయి. ప్రైవేటు స్కూళ్ళు తలదన్నే విధంగా గవర్నమెంట్ స్కూళ్ళు తయారవుతున్నాయి. ఇంతకన్నా ఏం కావాలరా నీకు?
నీ సంజన సుకన్య పిల్లకు కూడా గవర్నమెంట్ స్కూల్లో సీట్లు ఖాళీగానే ఉన్నాయి, వెళ్ళి జాయిన్ అవ్వమని చెప్పు. హత్యల పార్టీ రాజకీయాల పార్టీ అంటేనే చంద్రబాబు నాయుడు. దానికి ఉదాహరణే ఎన్టీఆర్ హత్య కానీ, బెల్లి లలిత హత్య దగ్గర నుంచి ఏదైతే కనుక మాధవరెడ్డి హత్యతో కూడా మొత్తం చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఉందంటున్న లక్ష్మీ పార్వతి. మీరు ఇవన్నీ లేతన్నిచ్చుకోవటం అంటే ఇదే. మీ రాజారెడ్డి 1962లోనే రౌడీ షీట్ ఉంది అంటే మీరు చేసిన పాపాలు అన్నీ ఇన్ని కాదు. మీరు ఇక్కడ కాదు, బ్రిటిష్ వాళ్ళ దగ్గరే గొడ్డు మాంసం అమ్మి మీరు చేసిన అరాచకాలు ఏందిరా? అక్కడే మత మార్పిళ్ళు అక్కడే స్టార్ట్ అయ్యి, మీరు మంచోళ్ళు మత మార్పిళ్ళు. ఈ వాడు రీసెంట్గా దర్శన్ అని చెప్పి ఫేక్ పాస్టర్ వచ్చాడు చూడు. ఇవన్నీ కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నెన్ని మత మార్పిళ్ళు జరిగినాయో అన్నీ బయటకు వస్తాయి. మీకు ఇప్పుడు ముస్లింలో మార్పు వచ్చింది, ఇక క్రిస్టియన్స్లో కూడా మార్పు, ఇక అన్నీ వస్తాయిరా. ఈ మంచోళ్ళు ఎవరు, ముంచే వాళ్ళు ఎవరు ప్రజలకు పూర్తిగా తెలుసు కాబట్టి మీకు 11 సీట్లు ఇచ్చినా కూడా ఇంకా సిగ్గు లేకుండా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఏం చెప్పాలి చెప్పండి? వీడికి 60 ఏళ్ళు దాటిన తర్వాత ఈడు ఎమ్మెల్యే అంట, వీడంట నీటిపారుదల శాఖ మంత్రి అంట. టీఎంసీ అంటే తెలీదు, క్యూసెకండ్ అంటే తెలీదు, డయాఫ్రమ్ వాల్ అంటే తెలీదు. మసాజ్ చేసిద్దా లేకపోతే ఇంకంతేనా, ఇంకే కాదా, బాగుంటుందా, ఇంకేం చేయదా? మరి ఏం మాటలరా నువ్వు మాట్లాడేది? మీరు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏం వీడియోలు చేశారా? అందరూ తెలుసు, అందరు లోపల పోతున్నారు. ఇవే కాదు, అమ్మ రోజా నువ్వు కూడా రెడీగా ఉండు, ఆడుదాం ఆంధ్రలో భాగంగా నువ్వు కూడా లోపలికి వెళ్ళడానికి రెడీగా ఉండు. నేను అది తింటా ఇది తింటా కాదు, నువ్వు వదిలితే జనాన్ని కూడా తింటావు, పీక్క తింటావు నువ్వు. అరే రోజా సినిమా మీరు చూసారో చూడలేదు? రోజా సినిమా వెంకటేష్ పక్కన సౌందర్య సినిమా ఎంత బాగుంటుంది. తమిళ్లో ఏమో చేసిందంట రోజా సినిమా వెంకటేష్ పక్కన. ఊరే ఆ ఐరన్ లెగ్ను మాత్రం దయచేసి మా సినిమాలో పెట్టొద్దాం అంట. రీసెంట్గా రోజాని ఒకడు క్వశ్చన్లు అడిగాడు, మీరు చిరంజీవి పక్కన చేస్తారా, నాట్యం పక్కన చేస్తారా, బాలకృష్ణ పక్కన చేస్తారా అంటే చిరంజీవి పక్కన చేసిద్దంట. పోయి అడుగు, చిరంజీవి పక్కన ఒప్పుకుంటారేమో. మా కోత్తె ఊరికి సరిపోతావు నువ్వు వేసే మేకప్లు కానీ, నువ్వు తినే తిండి కానీ, మీరు మాట్లాడే మాటలు కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. మీ పార్టీ గొయ్యి తీసి గోతులో పెడుతుంది మేం కాదు, మీ పార్టీని మీరే గొయ్యి తీసి గోతులో పడుకోబెడుతున్నారు. నీ అమ్మ మీ పార్టీయే మీది కాదు గారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది ఎవడుతోనా? పార్టీ మీది కాదు. ఏం చెప్పాలి చెప్పండి వీళ్ళ గురించి? ఎప్పుడు జైలుకి వెళ్తారో తెలీదు, ఎప్పుడు లోపలికి వెళ్తున్నారో తెలీదు. రోజుకి ఒక్కోడు లోపలికి వెళ్తున్నారు. వీళ్ళ అమ్మటి రాంబాబు గారికి మళ్ళీ యోగా క్లాసులు మళ్ళీ రెడీ అవుతున్నాడు అని చెప్పగలం. యోగా డే దగ్గరకు వచ్చింది, మళ్ళీ యోగా క్లాసులు కావాలంట. అందుకని ఇలా మాట్లాడుతున్నాడు. సరిపోలే. అప్పుడు నేను మళ్ళీ వస్తాను అని చెప్పాడంట. అప్పుడు రాజమండ్రి పోలీసులు చెప్పాడంట, సార్ నేను వెళ్ళొస్తాను సార్ అని. సార్ మీరు స్టేషన్కి వచ్చి జైలుకి వచ్చి ఇలా మాట్లాడకూడదు సార్ అంటే, లేదు నన్ను టీడీపీ వాళ్ళు మళ్ళీ లోపల వేస్తారు అంటే, నువ్వు మాట్లాడే మాటలు పెట్టి లోపలికి ఏం చేస్తారా నీకు? ఏం పర్లేదు, ఈసారి గుంటూరులోనే పెట్టి నీకు సంజన సుకన్య అందుబాటులో ఉండే విధంగా లోకేష్ గారిని మేమైతే రిక్వెస్ట్ చేస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.